స్వామి వెంకటేశ్వర, మిమ్మల్ని గోవిందా అని మొదటిగా పిలిచింది నేనే కదా స్వామి? అవును అగస్త్య మహాముని, నేను మొదటిగా మీ ఆశ్రమానికి వచ్చి, నా పేరు వెంకటేశ్వరుడు, మీ ఆశ్రమములో చాలా గోవులు ఉన్నాయని విన్నాను, నాకు ఒక గోవును ఇవ్వగలరా అని కోరాను. అవును వెంకటేశ్వర, కానీ శ్రీమతి లేకుండా ఒకరికి గోవును ఇవ్వకూడదు కాబట్టి మీరు మీ సతీమణితో వచ్చి గోవులను తీసుకుపొమ్మన్నాను. అవును మహర్షి, ఒకరోజు నేను పద్మావతి సమేతుడనే మీ ఆశ్రమానికి వచ్చాను, కానీ మీరు లేరు. అప్పుడు మీ శిష్యుడితో జరిగిన విషయం చెప్పి గోవును ఇవ్వమని అడిగితే, మా గురువుగారు చెప్పనిదే నేను ఇవ్వలేను అన్నాడు. అప్పుడు నేను అక్కడ నుండి కోపంతో వెళ్ళాను. నేను వచ్చాక జరిగింది తెలుసుకుని అప్పటికప్పుడు నేను గోవును తీసుకుని నా శిష్యులతో సహా మీ వెనుక పరిగెత్తుతూ, స్వామి గోవు ఇందా, గోవు ఇందా అని అంటూ మీ వెనకాలే వస్తుంటే ఆ పిలుపును మళ్ళీ మళ్ళీ వినడానికి మీరు ఇంకా వేగంగా పరుగులు తీస్తూ 7 కొండల పైకి వెళ్లి అదృశ్యమయ్యారు. అప్పుడు అర్థమైంది స్వామి, మీరు ఆ 7 కొండలు దిగి వచ్చింది గోవిందా అని పిలిపించుకోవడానికే అని. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.